ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. నా వీడియోస్ డైలీ ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలుసు నేను కటక్ నుంచి ఊరొచ్చానని. ఊరొచ్చింది మెయిన్ పర్పస్ అయితే నా ఫ్రెండ్ పెళ్లి కోసం. లక్కీగా మా ఆయనకి లీవ్ అయితే దొరికింది. 10 days లీవ్ కి అయితే వచ్చామన్నమాట. మేము ఇప్పుడు ఈ రోజు మా ఫ్రెండ్ది ఎంగేజ్మెంట్ అనమాట. అంటే మా సైడ్ మేము బొట్టు పెట్టడం ఫంక్షన్ చేసుకుంటాము. ఇదైతే పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో చేసుకుంటారనమాట. ఫస్ట్ అయితే పందిరేట వేస్తారు. ఆ తర్వాత పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చేసి పెళ్లి కూతురికి బొట్టు పెడతారనమాట. ఇంకా మధ్యాహ్నం లంచ్ భోజనాలు పెడతారు. ఈవినింగ్ వచ్చేసి పసుపోత ఉంటుంది కొంతమందికి పెళ్లి రోజు ఉంటుంది అనమాట. నా ఫ్రెండ్ రూపా వచ్చేసి పందిరేటకి అలానే బొట్టు పెట్టేటప్పుడు కంపల్సరీ ఉండాలని చెప్పింది. నాకు పిల్లలతో అవ్వలేదన్నమాట. నేను వెళ్ళేసరికి బొట్టు పెట్టడం కూడా అయిపోయింది. నేను వెళ్ళగానే ఇంకా పలదానం ఇచ్చిందనమాట మా ఫ్రెండ్. తినైతే మా ఫ్రెండ్ రూపా వాళ్ళ అక్క ఆశ, తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆశా వ్లాగ్స్ అని. సో సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా. అక్కడ కొంచెం సేపు కనిపించేసి మళ్ళీ ఇంటికి వచ్చాను అనమాట. ఎందుకంటే మా చెల్లికి కూడా చెప్పింది రూపా, తను వచ్చింది. మేమిద్దరం రెడీ అయ్యి మళ్ళీ లంచ్ టైంకి వెళ్దాం అనేసి అయితే వచ్చాము. అలానే పాప కూడా అంతసేపు ఉండదు కాబట్టి అలా వెళ్ళి వస్తామని చెప్పేసి వచ్చాను. ఇప్పుడైతే రెడీ అయిపోయాము. నేను, మా జాను, మా చెల్లి, మా ముగ్గురు రెడీ అయిపోయాము. మా జాను చూడండి ఎంత క్యూట్గా ఉంది ఈ డ్రెస్లో. నాకైతే భలే నచ్చేసింది. కానీ మేము వెళ్ళేసరికి అయితే 1 o'clock దాటిపోయింది అనమాట. రెడీ అయ్యేసరికి పిల్లలతో లేట్ అయిపోయింది. నేను నా కోసమని చెప్పి నా 10th క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. నేను నా ఫ్రెండ్ శ్రావణి, ఇప్పుడు మ్యారేజ్ అవుతుంది కదా రూప, శ్రావణి, రూప, నేను, ఇంకా పావని అని ఇంకో అమ్మాయి ఉంటుంది. ఆ రోజైతే తనకి రావడం కుదరలేదు. మా నలుగురం కూడా డిగ్రీలో ఒకే బెంచ్ అనమాట. ఎంత అల్లరి చేసేవాళ్ళం అంటే అంత అల్లరి చేసేవాళ్ళము. లక్కీగా మేమందరం ఒకే ఊరు అవ్వడం వల్ల మేము ఇంకా ఆ బాండింగ్ అయితే ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నాము. శ్రావణికి నాకు అత్త వాళ్ళ ఊరు అమ్మ వాళ్ళ ఊరు ఒకటే అవ్వడం వల్ల మేము ఎప్పటికైనా కలిసి ఉండగలము. కానీ ఇప్పుడు రూప మాత్రము వేరే ఊరు వెళ్ళిపోతుంది. సో తను ఎప్పుడో వచ్చేటప్పుడు కలవడానికి ట్రై చేయడమే, కొంచెం దూరం అవుతున్నట్టు అనిపిస్తుంది. రూప వాళ్ళ ఇంట్లో అయితే జనం ఉంటారు కదా, అస్సలు ఖాళీ ఉండదని చెప్పి రూప వాళ్ళ ఇంటి దగ్గరే శ్రావణి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. అక్కడే మేము అందరము మంచిగా ఫ్యాన్లు పెట్టుకొని కూర్చొని ముచ్చట్లు పెట్టుకున్నాము. ఆ తర్వాత ఒక ఫోటో తీసుకొని అలా తినేసి వద్దామనేసి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడైతే రూప వాళ్ళ ఆయనతో కలిపి ఒక ఫోటో అయితే తీసుకుంటున్నాము. ఈ ఫ్రేమ్ లో ఉన్న ఒక్క మా చెల్లి తప్పించి మేము అందరం ఒకే స్కూల్లో చదువుకున్నాము. అంటే మా ఊరు స్కూల్లోనే చదువుకున్నాము. కానీ కాలేజెస్ అయితే మారిపోయాము. కానీ డిగ్రీ మాత్రం నేను, రూప, శ్రావణి ఒకే కాలేజ్ చదువుకున్నాము. ఫొటోస్ అయితే దిగడం అయిపోయింది. ఇప్పుడైతే లంచ్ చేసేద్దామని చెప్పి అందరము మళ్ళీ శ్రావణి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఫ్రీగా ఫ్యాన్లు పెట్టుకొని అయితే తింటున్నాము. ఆ రోజు వేడి ఎంత ఉందంటే అంత వేడిగా ఉంది. అసలు ఆగస్ట్ నెలలో లేదనమాట, అంత వేడిగా ఉంది. పాపం అక్కడ రూప వాళ్ళ ఆయన ఎలా ఉంటున్నారో కానీ ఆ వేడిలో. కానీ మేమైతే అస్సలు ఉండలేకపోయాము. ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా, డ్రెస్ ఎప్పుడు చేంజ్ చేసేద్దామా అన్నట్టు అనిపించేసింది. ఇప్పుడు వీడియో తీసిన వీడియోగ్రాఫర్ గురించి అయితే మీకు చెప్పాలి. భారతి, తను నేను చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ అన్నమాట. అంటే స్కూల్ ఒకటే చదివాము, తర్వాత కాలేజెస్ అయితే చదవలేదు. కానీ మాది ఒకటే ఈ వీధి అవడం వల్ల ఇప్పటికీ క్లోజ్గా ఉంటున్నాం అనమాట. మన లైఫ్లో కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళలో శ్రావణి, భారతి, రూప, పావని ఇలా కొంతమంది ఉన్నారనమాట. ఇంకా రూప అయితే ఈవినింగ్ హల్దీ ఫంక్షన్ ఉంటుంది, తప్పకుండా రావాలని చెప్పింది. నేను మా చెల్లి అయితే మంచిగా హల్దీ కాబట్టి ఎల్లో డ్రెస్ అయితే వేసుకొని, అంటే మా దగ్గర ఉన్న ఎల్లో సెట్ చేసుకొని అయితే వచ్చేసాము మేము ఇక్కడికి. రూప వాళ్ళ ఇంటి పక్కన ఇలా కళ్ళం ఉండి మంచిగా చెట్లు చాలా బాగుంటది ఇక్కడ. రూప వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఈ ప్లేస్ అయితే చాలా నచ్చుద్ది. రూప చూసారు ఎంత బాగా రెడీ అయిందో. మా ఊరి సైడ్ అయితే హల్దీ ఫంక్షన్స్ ఎక్కువగా చేసుకోరు, కానీ ఇప్పుడు అందరూ ట్రెండ్ ఫాలో అవుతున్నారు కాబట్టి అందరూ స్టార్ట్ చేస్తున్నారు హల్దీ ఫంక్షన్ వాళ్ళు తోచినంతగా చేసుకోవడానికి. ఇంకా మెయిన్ అయితే ఈ హల్దీ ఫంక్షన్ అయితే మాత్రం వీడియోస్ ఫొటోస్ కోసం తీసుకుంటున్నారు. కానీ ఇలాంటివి చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఎందుకంటే లైఫ్ టైంలో ఒక్కసారి ఇలా మనకి ఎక్స్పీరియన్స్ చేయగలము కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు. మా పెళ్లి టైంలో అయితే ఈ హల్దీ ఫంక్షన్ అనేది లేదు కాబట్టి చేసుకోలేదు. ఇప్పుడు అనిపిస్తుంది ఉండుంటే బాగుండేది, ఒక మంచి మెమరీస్ లేదా ఎక్స్పీరియన్స్ లా ఉండేది కదా అనేసి. ఇంకా ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్స్ అయితే మంచిగా చెప్తున్నారనమాట. అంటే ఇలా చేయాలి అలా చేయాలి, ఎందుకంటే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి. ఇంకా ఒక్కొక్కరుగా వెళ్ళి ఇలా పసుపు అనేది నలుగు అనేది రాస్తున్నాం అనమాట. నేను కూడా నెక్స్ట్ వస్తాను, మిస్ అవ్వద్దు. ఈ హల్దీ ఫంక్షన్ అవుట్పుట్ అయితే ఎలా వస్తుందో ఏంటో చూడాలి, వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇందులో నేను కూడా పార్టిసిపేట్ చేశాను కాబట్టి ఆ మాత్రం ఎక్సైట్మెంట్ ఉంటుంది. అలానే నా ముందే షూట్ చేస్తున్నారు కాబట్టి షార్ట్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది కొంచెం ఎగ్జైటింగ్గా ఉందన్నమాట. ఈ హల్దీ ఫంక్షన్ అయిపోయాక 7 o'clock తర్వాత అనుకుంటా పసుపోత కూడా ఉంది రూపాకి. సో ఫాస్ట్గా ఈ ఫంక్షన్ అయితే అయిపోతే ఇప్పుడు అందులో అటెండ్ అవ్వాలి రూప. ఇంకా నెక్స్ట్ 2 days తర్వాత తన మ్యారేజ్ అనమాట. పెళ్ళి అనేది పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో హడావిడిగా ఉంటుంది. ఈ బొట్టు పెట్టడం ఫంక్షన్ అనేది పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో హడావిడిగా ఉంటుంది. మా సైడ్ అయితే ఈ ట్రెడిషన్స్ ఇలా ఉంటాయి అనమాట. మీ సైడ్ ఎలా ఉంటాయో కూడా కామెంట్ చేయండి. ఏంటి ఇక్కడ దోశలతో పట్టుకొని నిల్చున్నాం అని అనుకుంటున్నారా? అంటే అక్కడ బంతి పువ్వు రెక్కలు అయితే పట్టుకొని ఉన్నాము. ఫోటోగ్రాఫర్ చెప్పేటప్పుడు
వెళ్ళినప్పుడు ఇలా విసిరితే వాళ్ళు కొన్ని షార్ట్స్ అయితే రికార్డ్ చేసుకుంటారు అనేసి. చెప్పినంత ఈజీ కాదని ఆ రోజు అయితే అర్థమైంది. ఎందుకంటే మంచి టైమింగ్ లో విసిరితేనే మంచిగా వీడియోస్ అనేవి రికార్డ్ అవుతాయి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైమింగ్ లో విసిరితే అది బిస్కెట్ అవుతుంది. ఎలా అయితే ఏమి ఆ రోజు సెలబ్రేషన్స్ అయితే బాగా జరిగాయి అనమాట. అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. మెయిన్ రూప బాగా ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత తెలియకుండా వాటర్ కూడా మీద పోసుకున్నారనమాట. నేనైతే కొంచెం తడిచిపోయాను, కొంచెం కాదు ఫుల్ గానే. ఎందుకంటే నా వెనక నుండి వేశారు కాబట్టి మొత్తం బిందులోని వాటర్ అంతా నా మీదే పడ్డాయి. నేనైతే సైడ్కి వెళ్ళిపోయాను అనమాట. ఎందుకంటే అందరూ అక్కడ డాన్సులు వేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేయొచ్చు, నాకైతే ఆ రోజు ఇంట్రెస్ట్ లేదనేసి అయితే నేను ఇంకా బ్యాక్ సైడ్ వెళ్ళిపోయాను. కానీ అందరూ బాగా ఎంజాయ్ చేశారనమాట. అది ఒకటి హ్యాపీ థింగ్. అలా అక్కడ కొంచెం సేపు అయితే ఉన్నాను, అందరు డాన్సులు చూశాను అనమాట. ఇంకా చీకటి పడిపోతుంది, ఇంటికి వెళ్ళాలి కదనేసి అయితే ఇంటికైతే రిటర్న్ అయిపోయాను. సో ఇదన్నమాట నా బెస్ట్ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ వ్లాగ్. నెక్స్ట్ వచ్చేసి పెళ్లి రోజు వ్లాగ్ అయితే వస్తుంది. సో ఎవరు మిస్ అవ్వద్దు. అలానే ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలానే నా ఛానల్ కూడా ఒకసారి చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.